హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికీ తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమ్మీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సహాయం వారిని వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంట్లో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు మరి ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేటని చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలేమో దోస్తారా చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమ్మీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తక్షణం వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా మరి ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం ఉంటా మళ్లీ ఆ బాలిక పైననే మళ్లీ హనీ ట్రాప్ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నాం. అసలు 18 సంవత్సరాల నిండిన అమాయక పాపం మీద హనీ ట్రాప్ కేసు బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు బండి సంజయ్ కుమార్ మాట్లాడే మాటలేమో కోటలు దాటుతాయి. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నీకు దేశం గుర్తొస్తలేదా, ధర్మం గుర్తొస్తలేదా? నిజంగా కూడా దేశం మీద ధర్మం మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే తక్షణం రాజీనామా చేయాలి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజానీకానికి అందరూ కూడా. డైరెక్ట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. నేరం ఆయన మీద కూడా మోపం జరిగింది. ఆయన కూడా కేసు బుక్ చేయాల్సిందే. కాబట్టి పదవిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధితురాల ప్రకారం బాధితురాలు తన పక్షాన వారి కుటుంబ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంత పట్టబయలు